చందమామ కథ. కపటయోగి. పూర్వం కురురాజ్యంలోని పాంచాల నగరానికి రేణుకుడు ప్రభువుగా ఉండేవాడు. ఆ కాలంలో హిమాలయ పర్వతాల్లో 500 మంది సాధువులకు గురువైన మహారక్షితుడు అనే తపస్వి ఉండేవాడు. ఒకప్పుడు మహారక్షితుడు శిష్యవర్గాన్ని వెంటబెట్టుకుని దేశ సంచారం చేస్తూ పాంచాల నగరం చేరుకున్నాడు. తన రాజ్యంలోకి ఇంతమంది సాధువులు గల బృందం వచ్చినట్టు విని రాజు చాలా సంతోషించాడు. వారందరికీ ఆర్ఘ్యపాద్యాదులిచ్చి ఉచితాసనాలిచ్చి గొప్పగా సత్కరించాడు. ఉద్యానవనంలో వారికి సమస్త సదుపాయాలతోనూ వసతులు ఏర్పరిచి మీ ఇష్టమొచ్చినంత కాలం ఇక్కడ ఉండండి అని స్వయంగా కోరాడు. వర్ష ఋతువు గడిచే వరకు మహారక్షితుడు శిష్యగణము అక్కడనే కాలక్షేపం చేసి రాజు వద్ద సెలవు పుచ్చుకొని మళ్ళీ హిమాలయాలకు బయలుదేరారు. దారి మధ్యలో వారు విశ్రాంతి కోసం ఒక చెట్టు నీడని కూర్చొని రాజు వల్ల తాము పొందిన సాయం సంగతి చెప్పుకోసాగారు. ఆ ప్రసంగంలో రాజుకు సంతాన ప్రాప్తి ఉన్నదా లేదా అనే సమస్య వచ్చింది. శిష్యగణంలో ఉండే జ్యోతిష ప్రవీణులు చర్చలు జరిపారు. చివరకు గురువైన మహారక్షితుడు రేణుకునికి దైవాంశ సంభూతుడైన ఒక చక్కటి కుమారుడు కలుగుతాడు అని తన అభిప్రాయం వెల్లడించాడు. ఆయన వాక్శుద్ధి కలవాడని అందరికీ తెలుసు. అందుచేత రాజుకు మేలు కలగబోతుందనుకున్నారు. అయితే ఈ చర్చ ముగియగానే శిష్యులలో ఒకడికి దుర్బుద్ధి పుట్టింది. వాడు ఒంట్లో జబ్బుగా ఉన్నట్టు నటించి మీరు సాగుతూ ఉండండి, నేను వెనుక నుంచి వస్తా అంటూ తగ్గాడు. తక్కిన అందరూ వెళ్ళిపోయారు. వెనక్కు తగ్గి నిలిచిపోయిన ఆ దుష్టబుద్ధి వాయువేగంతో పాంచాల నగరం చేరుకుని తన రాకను రాజుకు ఎరుకపరిచాడు. రాజుకు ఈ వార్త ఆశ్చర్యం గొలిపింది. ఆయన స్వయంగా ఎదురు వెళ్ళి ఘన స్వాగతం ఇచ్చి, మహానుభావ, ఇంతలోనే తిరిగి వచ్చిన కారణం మేము తెలుసుకోవచ్చా అని ఆత్రంతో ప్రశ్నించాడు. అందుకు దుష్టబుద్ధి, ఓయి రాజా, మేమంతా విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో సజ్జనుడైన నీవు మా తలుపునకు వచ్చినావు. నీకేమి మేలు చేయగలమా అని యోచించాము. రాజుకు వంశం నిలబడుతుందా లేదా అని ప్రశ్న కలిగింది. అప్పుడు మేము దివ్య దృష్టి వల్ల నీకు దైవాంశ సంభూతుడైన చక్కటి కుమారుడు పుడతాడని తెలుసుకొని ఈ వార్త చెప్పిపోదామని వచ్చాము. వచ్చిన పని తీరింది, పోయి వస్తాం అంటూ మరలిపోబోయాడు. ఆనందభరితుడైన రాజు సాధువును కదలనీయలేదు. మహాత్మా, తాము సామాన్యులు కారు, దివ్యచక్షులు, ఇక్కడనే ఉండిపోవాలి అంటూ ప్రాధేయపడి ఆ దుష్టబుద్ధికి ఉద్యానవనంలో చక్కటి వసతి ఏర్పరిచి దేవుని కంటే ఎక్కువగా కొలుస్తూ వచ్చాడు. నాటి నుంచి ఆ కపటయోగికి దివ్యచక్షుడనే పేరు వాడుకలోకి వచ్చింది. పాచిక పారింది కదా అని దివ్యచక్షుడు ఉబ్బిపోయాడు. తనకు వసతిగా ఏర్పరిచిన ఉద్యానవనంలో ఒక మూల కూరలు కాపించి వాటిని తోటమాలీల ద్వారా అమ్మించి ధనం గడించసాగాడు. ఈ సమయంలో బోధిసత్వుడు రేణుకా మహారాజుకు కుమారుడిగా జన్మించాడు. వరప్రసాదంగా పుట్టిన పసివాడికి సుమనసుడు అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు. సుమనసుడు 7 ఏళ్ల వాడయ్యుండగా రేణుకుడికి సామంతరాజులతో యుద్ధం పొసగింది. తండ్రి ఇంట లేనప్పుడు సుమనసుడు ఒకనాడు ఉద్యానవనం చూడబోయాడు. అక్కడ ఒక మూల కాషాయ వస్త్రాలు ధరించిన సాధువు మొక్కలను తడుపుతూ కూలివాని కంటే ఎక్కువగా కాయ కష్టపడటం సుమనసుడు చూశాడు. బుద్ధికుశలుడైన సుమనసుడికి వెంటనే నిజం తెలిసిపోయింది. వాడికి తగిన శాస్తి చేయాలని నిశ్చయించి, తోటమాలి, ఇక్కడ నువ్వు చేస్తున్నదేమిటి అని సాధువును కోపంగా పలకరించాడు. బిత్తరపోయాడు దివ్యచక్షుడు. ఇప్పటి వరకు ఎంతో ఘనంగా కాలక్షేపం చేస్తూ వచ్చిన ఆ సన్యాసికి నలుగురిలో నగుబాటు కలిగింది. రాజకుమారుడు తన గుట్టు గ్రహించి వేశాడని, ఇది ఎప్పటికైనా తనకు ప్రమాదమని వాడు తెలుసుకున్నాడు. సుమనసుడు బతికి ఉంటే తన గుట్టు వెల్లడవుతుందని రూఢీ చేసుకుని వారిని కడతీర్చటానికి వ్యూహం పన్నాడు. సరిగ్గా రాజు తిరిగి వచ్చే సమయానికి దివ్యచక్షుడు తాను కూర్చునే ఆసనాన్ని ఒక పక్కకు నెట్టివేసి కమండలు ముక్క ముక్కలుగా పగలగొట్టాడు. ఆశ్రమం చుట్టూ గడ్డి గాదం విరజిమ్మాడు. ఒళ్ళంతా నూనె పూసుకున్నాడు. బసలోకి పోయి మూలుగుతూ పడుకున్నాడు. రాజు తిరిగి వస్తూనే ముందుగా తనకు గురుదేవుడైన దివ్యచక్షుని ఆశ్రమానికి వెళ్ళాడు. గుమ్మం ముందు చిందరవందరగా ఉండటం చూసి రాజు ఆశ్చర్యపోయాడు. లోపలికి పోయి చూడగా
యోగి మూలుగుతూ పడుకొని ఉన్నాడు. కలవరపడుతూ రాజు ఏమిటిదంతా అని ప్రశ్నించాడు. ఇంకేముంది, ఇదంతా నీ కొడుకు చేసిన పని అని తీరని విచారంతో చెప్పలేక వెల్లడించాడు కపటయోగి. వాని యందు గొప్ప భక్తిగల రాజు మారు యోచన లేకనే సుమనసుడి తలగొట్టి నా ఎదుట పెట్టండి అని ఆజ్ఞాపించాడు. తలారులు పోయి తల్లి దగ్గర కూర్చొని ఉన్న సుమనసుడికి ఈ సంగతి విన్నవించారు. సుమనసుడు తిన్నగా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి, నీ ఆజ్ఞకేమీ అభ్యంతరం లేదు. నా తప్పేమిటో చెప్పి నీ ఇష్టం వచ్చిన పని చేయవచ్చు అన్నాడు. రాజు పట్టలేని కోపంతో, ఛీ, బుద్ధి లేక ఇంకా మాట్లాడుతున్నావా? పవిత్రుడైనటువంటి ఆ మహాత్ముని తోటమాలి అని పిలవటం కంటే ఘోరాపరాధం మరేమైనా ఉన్నదా అని కసరి కొట్టాడు. ఇందుకు సుమనసుడు, తండ్రి, మహాత్ముడు పవిత్రుడు అని నీవు పూజించే ఆ యోగి చేసే పనేమిటో ద్వారపాలకుల్ని కనుక్కో, తెలుస్తుంది అన్నాడు. 4 ద్వారాలలోనూ కాపలా కాసే వాళ్లను పిలిపించారు. యోగి రోజు కూరగాయలు పండించి రహస్యంగా విక్రయిస్తున్నట్టు వాళ్ళు 4 ఒక్క మాటగా చెప్పారు. తర్వాత వాని ఆశ్రమానికి పోయి పరీక్ష చేయగా అపారమైన ధనరాశులు కనిపించినాయి. కొడుకు నిరపరాధి అని అప్పుడు తెలిసింది రాజుకు. తండ్రి, ఇప్పుడైనా తెలిసిందా నేనెందుకు వానిని తోటమాలి అని పిలిచానో? ఆలోచన లేని రాజు, అహంకారపూరితుడైన యోగి న్యాయం నిలబెట్టేదేమిటి? ధర్మచ్యుతమైన ఈ రాజ్యంలో ఉండలేను అన్నాడు సుమనసుడు. రాజు తన తప్పిదానికి చాలా విచారించి, కుమారా, నా తొందరపాటు మన్నించు, ఈ రాజ్యాన్ని ఇక నీవే ఏలుకో అని ప్రాధేయపడి కోరాడు. ఇందుకు సుమనసుడు, తండ్రి, మాటలే మంత్రాలు. మహిమగల మూలిక ఎంత పని చేస్తుందో నోటి వెంట వెలువడే మాట అంత పని చేస్తుంది. అనాలోచితమైన మాట, యోచన లేని పని దుష్టమూలికల వంటివి. దుష్టమూలిక ప్రయోగింపబడినప్పుడు దాని ఫలితం అనుభవించే తీరాలి. అలానే మంచి మాటలు దివ్యమైన ఔషధులలాగా మంచి ఫలితాలను ఇస్తవి. నీ నోటి వెంట వెలువడినవి దుష్టవాక్కులు. నీ ఆజ్ఞ ప్రకారం నా తల్లి దగ్గర కూర్చుని ఉన్న నన్ను తలారులు తీసుకొని పోబోయారు. ఇందుకు నిదానం మీద నీవు పశ్చాత్తాపం పొందవలసిందే. నేనిప్పుడే నీ రాజ్యం విడిచిపోతున్నాను అని చెప్పాడు. సుమనసుడి మనసు ఎలా అయినా తిప్పమని రాజు రాణిని కోరాడు. కానీ ధర్మచింత గల రాణి ఆ మాట పాటించలేదు. సుమనసుడు హిమాలయాలకు పోదలచి తల్లి వద్ద సెలవు కోరినప్పుడు ఆమె కుర్రవాణిని దీవించి, నాయనా, నీవు ధర్మమూర్తివి, పవిత్ర జీవనం గడిపి తరించు అని చెప్పి పంపింది. సుమనసుడు హిమాలయ ప్రాంతం చేరుకుని అక్కడ విశ్వకర్మ నిర్మించి ఉంచిన దివ్య కుటీరంలో కాలక్షేపం చేశాడు. రేణుకుడు తన తప్పు తెలుసుకొని కపటయోగికి మరణదండన విధించాడు. నాటి నుంచి యోగులకు రాజ్యంలో ఎవరూ ఆశ్రయం ఇవ్వవద్దునని శాసనం చేశాడు. ఈ విధంగా దుష్టబుద్ధి అయిన ఒక్క కపటయోగి వల్ల కురురాజ్యంలో యోగి బృందానికి అంతటికి తీరని అపకీర్తి కలిగి ప్రజాదరణ లేకుండా పోయింది. కథ సమాప్తం.